వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన. టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్. కలెక్టర్ ఆఫీస్, కేజీహెచ్, జగదాంబ చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షాటన కార్యక్రమం. పెందుర్తి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు దేశానికి అంకితం. జీవీఎంసీ అవుట్సోర్స్ కార్మికులకు పెంచిన జీతాలు తక్షణమే ఇవ్వాలి. ఆసుపత్రి నిర్వహణలో మరింత మార్పు తీసుకువస్తాను. ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్లు ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్టులు, కమిషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలు. మా కుటుంబంపై చంద్రబాబు ఎందుకింత కక్ష సాధింపు? దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దు. రాజాం సీఐ. వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ మధ్య వాగ్వాదం. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకోవాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేషన్ వ్యవస్థలో ఏర్పాట్లు, రికార్డుల వివరాలను వెల్లడించారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పకుండా మేము తీసుకునే మార్పు తీసుకొస్తాం. సో ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తారని కూటమి ప్రభుత్వం తరఫున సహకరించిన ప్రతి ఒక్కరికి, మా అధికార యంత్రాంగానికి, ప్రజలకి, ఎందుకంటే కొంచెం ఓపికగా ఈ మార్పులు చేర్పు ప్రక్రియలో ప్రారంభించుకున్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా వచ్చినాయి. ప్రత్యేకంగా ఈ హౌస్ మ్యాపింగ్ గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు. గతంలో జరిగిన ఈ జిఎస్డబ్ల్యూఎస్ వ్యవస్థ ద్వారా గతంలో చేసిన హౌస్ మ్యాపింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేయలేకపోయాం. ఎందుకంటే డేటాబేస్లో ఆ విధంగా డేటా ఉంది కాబట్టి ఆ మార్పులు చేయలేకపోయాం. కానీ ఎడిషన్స్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, చేంజ్ ఆఫ్ అడ్రస్సెస్ కానివ్వండి, జెండర్ చేంజ్ కానివ్వండి, వీటిని ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా ఇందాక నేను మీకు ఇచ్చిన లెక్క ప్రకారంగా దాదాపు కొత్తగా మనం అవకాశం కల్పించి ప్రత్యేకంగా 9,87,644 మందికి మనం ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించగలిగామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. రెండో విషయం మీ అందరి దృష్టికి తీసుకొచ్చేది దీపం పథకం. మొదటి దశలో అంటే నవంబర్ దీపావళి నుంచి ప్రారంభించిన కార్యక్రమం మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. నేటికి మా తండ్రులు దగ్గర నుండి 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పనిచేస్తాము. ఐఎంఎల్ డిపోలో, హెచ్ఆర్ల మండలము ఐఎంఎల్ డిపోలో పనిచేస్తాను. మేము నేటికి 3 తరాలుగా మేము పనిచేస్తాము. ఇప్పుడు గతంలో ఒక డీలర్లో అడిగినప్పుడు కూడా డిపో విడదీయలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు మంత్రులేమే, ప్రభుత్వమేమే వీళ్ళు స్వప్రయోజనాల గురించి అక్కడ టెక్కల డిపో ఏర్పాటు చేయడము అది మహా గొప్ప ఘోరమైనది. మేము దళిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు మేము మా పొట్టలు కొట్టి మేము ఇక్కడ పనిని ఈ డిపోని విడదీయడం అనేది చాలా ఘోరమైనది. మేమంతా రోడ్డును పడవలసి వస్తుంది. కానీ ఈ భూములు అన్ని 4 ఎకరాలు కూడా మేము దళిత భూములు. గతంలో మేము ఇక్కడ ఏదో అల్పహారాలు పండించుకొని జీవనోపాధి గడిపించోళ్ళమే. కానీ ఆవేళ 1986లో ప్రతిభా భారతి ఆయా ప్రాంతాల్లో వచ్చి మీకెందుకు ఇక్కడ డిపో పెడతాము, మీకు అందరికి కూడా మీకు న్యాయం జరుగుతుంది, మీరు ఇక్కడ పని చేసుకుందరు, మీరు ఇందులో జీవనోపాధి గడుపుదురు, అందువలన ఇక్కడ డిపో పెడతామని చెప్పడం జరిగింది. అందువలన మా భూములు మేము ఇచ్చాము.
ఇక్కడ డిపో ఏర్పడింది. అప్పటి నుండి 3 తరాల నుండి మేము ఈ జీవనోపాధి దీని మీద ఆధారపడి 350 కుటుంబాలు మేము బ్రతుకుతున్నాము. దీన్ని బట్టి మీరందరూ ప్రభుత్వము, ప్రజలు, గవర్నమెంట్ అందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకుని మా యొక్క దళిత కుటుంబాలు పొట్టలు కొట్టకుండా మమ్మల్ని కాపాడమని ఈ సభాముఖంగా మీ అందరికీ ప్రార్థిస్తున్నా. ఎచ్చెర్ల మండలం ఎచ్చెర్ల గ్రామంలో 1986లో మొత్తం ఇక్కడ ఉండే దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి జాతీయ రహదారి పక్కన కోట్లాది విలువ చేసే 4 ఎకరాల భూముల్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ సారా తయారీ కేంద్రం ఇక్కడ యారక్ బాటిలింగ్ యూనిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మీ అందరికి కూడా ఇందులో కార్మికులుగా హమాలీలు ఉపాధి కల్పిస్తామని చెప్పి హామీ. ఈ రోజు సిపిఎం పార్టీ జగదాంబ ఆధ్వర్యంలో కేజీహెచ్ లో గుండె సంబంధిత శస్త్రచికిత్స యంత్ర పరికరం కోసం కలెక్టర్ ఆఫీసు కేజీహెచ్ జగదాంబ చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షాటన కార్యక్రమం. విశాఖ సాగర్ తీరంలో అత్యంత కీలకమైన, అత్యంత విలువైన 13.74 ఎకరాల భూముల్ని ప్రైవేటు విదేశీ సంస్థ లూలుకి రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అక్రమంగా కట్టబెట్టింది. ఈ అక్రమ కేటాయింపుల్ని తక్షణమే రద్దు చేయాలని, ఈ ప్రజల భూమిని ప్రజల కోసం, విశాఖపట్నం అభివృద్ధి కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ భూముల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈ భూమి విలువ సుమారు 3,000 కోట్ల రూపాయలు. ఎంత దుర్మార్గం అంటే ఒక స్క్వేర్ ఫీటు కేవలం ₹1.50 లీజుకు నిర్ణయించి 99 సంవత్సరాలకి లూలుకి కట్టబెట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం కూరుకుందంటే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నేతలకి ప్రైవేట్ సంస్థ అంటే ఎంతో ఇష్టమో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వీళ్ళకి ఆ విధంగా కేటాయించే హక్కు లేదని చెప్పని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రెండో విషయం, ఈ భూములు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయి. వీటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు దాడులతో చేయకూడదు. ఇది నిబంధన. ఇది మన విశాఖ తీరంలో అనేక సైనిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం న్యాయమేళ జరుగుతూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి అనేక యుద్ధ విమానాలు, షిప్పులు వచ్చి ఈ ప్రాంతంలో విన్యాసాలు చేస్తూ ఉంటాయి. దేశ రక్షణకి తూర్పు నావికాదళం అత్యంత కీలకమైంది కాబట్టి దీన్ని సిఆర్జెడ్ పరిధిలో పెట్టారు. ఈ సిఆర్జెడ్ పరిధిలో ఈ భూములు కూడా భూములకి ధరదత్త చేయడం అని చెప్పంటే మీకు దేశ భద్రత పట్టదని చెప్పని మేము చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నాం. మీకు దేశ భద్రత ముఖ్యమైతే, విశాఖపట్నం ప్రజల భద్రత ముఖ్యమైతే ఈ కేటాయింపుల్ని తక్షణమే రద్దు. పెందుర్తి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో మంగళవారం వర్చువల్ పద్ధతిలో దేశానికి అంకితం చేశామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యను ప్రోత్సహించాలి, దేశానికి మంచి భవిష్యత్తునిచ్చే విద్యార్థులకి బాసటగా నిలబడాలన్న ఒక మహాసంకల్పంతో పిఎంశ్రీ అని ఒక మంచి సపోర్టింగ్ సిస్టంతో ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో 26 స్కూల్స్లో, అలాగే కేంద్రంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అన్ని స్కూల్లో కూడా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి చేతుల మీదుగా వర్చువల్ ఓపెనింగ్ ఉంది. మరి పెందుర్తిలో ఈ జిల్లాలోనే మా పెందుర్తి స్కూలు, హై స్కూల్ దీనికి క్వాలిఫై అవ్వటం, వర్చువల్ గా వారు ప్రారంభించడంలో మా స్కూల్ కూడా ఉండటం అనేది మాకు చాలా గర్వకారణం. ముఖ్యంగా మా టీచింగ్ స్టాఫ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. జిల్లా ఎడ్యుకేషన్ డిఓ గారు కానీ, పిఎస్సి గారిని కానీ పేరు పేరున అందరిని అభినందిస్తూ బంగారం లాంటి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని, దాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా బాగా చదువుకుని దేశం గర్వపడే స్థాయికి, మీ తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు కూడా గర్వకారణం ఈ జిల్లాలో పెందుర్తి స్కూలు పిఎంసీలోకి రావటం అనేది మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జీవీఎంసీ అవుట్ సోర్స్ కార్మికులకు పెంచిన జీతాలు తక్షణమే ఇవ్వాలని సిపిఎం కార్పొరేటర్ గంగారావు డిమాండ్ చేశారు. జీవీఎంసీ వెటర్నరీ కార్మికులతో కలిసి పాము మెడలో వేసుకుని మంగళవారం వినూత్న నిరసన చేపట్టారు. కేవలం 15,000 రూపాయలు. పిచ్చుకుక్క గరిస్తే చచ్చిపోతారు, పాములు గరిస్తే ప్రమాదానికి గురవుతారు.
విశాఖపట్నం యొక్క 20 లక్షల మంది ప్రజానికం యొక్క ప్రాణాలని కాపాడేటటువంటి సాహస వీరులుగా మీరు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం 15,000 రూపాయల నుంచి వారి యొక్క హెల్త్ అలవెన్స్ అదనంగా 6,000 రూపాయలు పెంచితే, గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పెంచితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర కూటమిలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ, ఇక మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశం కూటమి, ఇద్దరు కూడా తెలుగుదేశం కూటమి వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఎందుకని అమలు చేయరు? 6,000 ఎందుకు ఇవ్వరని నేను అడుగుతున్నాను. 98 మంది కార్పొరేటర్లమే మేయరు, డిప్యూటీ మేయర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. 4,500 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆదాయం ఉంది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 6,000 రూపాయలు ఆరోగ్య అలవెన్స్ గా ఇవ్వడానికి ఏం పోయింది మీకు? మేము చేసినటువంటి తీర్మానాన్ని మీరు ఎందుకు అమలు చేయరు? మీ రాష్ట్ర ఖజానా నుంచి రూపాయి ఇవ్వటం లేదు కదా. మేము చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేయకుండా మీరు ఎందుకు తొక్కిపెడుతున్నారనేటువంటిది నేను రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. మున్సిపల్ యూనియన్ సిఐటిగా 100 సార్లు మీ ఆఫీసు చుట్టూ తిరిగారు, సిడిఎంఏ చుట్టూ తిరిగారు, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్టర్ చుట్టూ తిరిగారు. కానీ మీరు అమలు చేయకపోవటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. 53 మంది ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రాణాలని పణంగా పెట్టి విశాఖ పౌరుల యొక్క ప్రాణాలని కాపాడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వెంటనే చొరవ తీసుకోవాలి. అలాగే విశాఖ మేయర్ గారు వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి తక్షణమే 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ పెంచేలాగా 53 మంది కార్మికుల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబ ఆసుపత్రి నిర్వహణలో మరింత మార్పు తీసుకువస్తాను. ఏరియా హాస్పిటల్లో అంబులెన్స్ లు ప్రారంభించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్. నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి ఎన్టీపీసీ అందించిన ఆధునిక అంబులెన్స్ ను మంగళవారం గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, కౌన్సిలర్ పద్మావతి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు స్పీకర్. ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు 80% మెరుగుదల కనిపిస్తోందని, మిగిలిన 20% కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రిలో 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా విధులను సమర్థవంతంగా నిర్వర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయని, ఈ విషయంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వాహనాలు మిస్ కావడమే కొంతవరకు భద్రతా లోపాలకు కారణంగా పేర్కొన్నారు. వేడినీటి సౌకర్యం, సెంట్రల్ ఆక్సిజన్ వ్యవస్థ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చికిత్సకు అవసరమైన అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తేనున్నామని స్పష్టం చేశారు. సంక్రాంతి నాటికి ఆసుపత్రి భవనాల మరమ్మతులు పూర్తి చేసి రంగులు వేయాలని అధికారులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, ఆర్డీఓ వివి రమణ, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇది తరచూ మనం 2-3 నెలలకు ఒకసారి చేస్తూ ఉంటాం. అలాగే ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే మాకు ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం, దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, ఒక రావకపోతే కారణాలు ఏంటి, ఇవన్నీ ఒక రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవాళ కలెక్టర్ గారు కూడా స్వయంగా మేడం గారు వచ్చారు, చాలా సంతోషం. అయితే నాకు నా అబ్జర్వేషన్లో అంటే గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చిన రిపోర్టే కాదు, నేను కూడా పర్సనల్గా ఇక్కడ ఉన్న పరిస్థితులు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాను. నేను ఎవరికి తెలియదు, అది కొంతమంది కుర్రాళ్ళు పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను. నాకు తెలిసి గతం కంటే ఒక 80% వరకు సాటిస్ఫాక్షన్గా ఉంది. నాకు ఇంకా 20% ఇంకా సాటిస్ఫాక్షన్ ఇప్పుడే మాట్లాడాను. 20% సాటిస్ఫాక్షన్ ఇంకా లేదు. దాంట్లో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే 20%లో ఒకటి ఏంటంటే క్లీనింగ్, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి, మెడిసిన్ సైడ్ కానివ్వండి, ఆపరేషన్ సైడ్ కానివ్వండి. రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్టులు, కమిషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి కల్పిస్తున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తీసుకోవచ్చు, ఇలా వెళ్ళి తీసుకోవచ్చు, ఇలా అడిగి తీసుకోవచ్చు, ఇలా అడిగి
లేదా ఇలా తీసుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే జగనన్న ఇచ్చిన పథకాలన్నీ కూడా, ముఖ్యంగా బటన్ నొక్కి ఇచ్చిన పథకాలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి కాబట్టి అకౌంట్లలో నుంచి ఇలా తీసుకున్నారు. ఇట్లా కార్డు పెట్టో లేదా బ్యాంకుల అకౌంట్లలో నుంచి ఇలా తీసుకున్నారు. వాళ్ళ చేయి పైన ఉంది, పేదలు తీసుకునే వాళ్ళ చేయి పైన ఉంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్నది, ఉదాహరణకు 1వ తేదీ ఇస్తాడు పెన్షన్లు ఇస్తే పెన్షన్లు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ప్రజలది పేదలది ఏదైతే ఉందో చెయ్యి కింద ఉంది, ఇలా అడగాల్సి వస్తూ ఉంది. ప్రభుత్వం సొమ్మును జగనన్న ధైర్యంగా మళ్ళీ ఎవరు లేకుండా, అంటే మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, ఇంకొక ఆయన గొప్పగా చెప్పిన మాట ఏంటంటే నా పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా పథకాలు ఇవ్వండి, వాళ్ళకి అర్హత ఒక్కటే చూడండి అని చెప్పాడు. దేశం మొత్తం మీద కెమెరా ముందు అంత ధైర్యంగా నిస్సిగ్గుగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే కేవలం ప్రభుత్వ పథకాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి, వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మా కుటుంబంపై చంద్రబాబు ఎందుకింత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడో అర్థం కావడం లేదని వైఎస్ఆర్సీపీ నేత తమ్మాలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాతు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అనే ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు. ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిలుచుకుంటే కనీసం మేము మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా, మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసులు పక్కన నిల్చుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు జైల్లో జరుగుతూ ఉందంటే నిజంగా ఒక ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా, ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈరోజు మిథున్ రెడ్డి విషయంలో మేము చూస్తా ఉన్నాం. కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడతాం అనేది మాకే తెలుసు. ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము. ఏ రోజు మా వల్ల ఏ మనిషి కూడా ఇబ్బంది పడిన వాళ్ళు లేరు. కష్టంతో పైకి వచ్చినాం. ఈ రోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాతో మోసాలు పాపాలు ఇవన్నీ చేసింటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం. కష్టపడి పైకి వచ్చిన దానికి, కష్టంతో ఉన్న నిక్కచ్చిగా ఉన్న దానికి ఈరోజు భగవంతుడు ఏదైతే మా మీద కచ్చి సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా గ్యారెంటీ. ఏదేమైనా ఇలాంటి కేసులు పెట్టి ప్రజల్ని దొంగదావ పట్టించడం మంచి పద్ధతి కాదని కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఫలానా మనిషి పని చేసినాడా, చేసింటాడా, ఏ కేసైనా ఉందే, ఏ సెక్షన్ అయినా ఉందా అంటే ఎవరైనా కానీ మేధావులు ఉండారు, వాళ్ళ ఛార్జ్ షీట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, అన్నీ ఉన్నాయి, చదవండి. ఒక్క దాంట్లో ఆయన పేరుంటే మీరు అరెస్ట్ చేయండి. ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని తీసుకొచ్చి లోపల పెట్టి హింసించడం. కాకినాడలో జరగనున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పారదర్శకంగా జరుగుతుందని, దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని రాజాం సిఐ అశోక్ కుమార్ సూచించారు. రాజా మండల ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ పోలీసు వారి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ జరుగుతుంది అగ్నివీర్ దాని క్రింద. దాంట్లో చాలామంది సెలక్షన్స్ కోసం వెళ్తున్నారు. వాళ్ళలో చాలామంది ఎవరికైనా డబ్బులు ఇస్తే జాబ్ వస్తుంది అనే దీని మీద చాలామందికి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఎవరికి దయచేసి డబ్బులు ఇవ్వద్దు. ఉద్యోగం కోసం డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అయితే వేయరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా వేరే దళారులు నమ్మి డబ్బులు మాత్రం దయచేసి ఎవరు ఇవ్వకండి. ఎందుకంటే ఎక్కువగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం పీపుల్లో ఎక్కువ మంది ఈ డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు వస్తాయనే అపనమ్మకంతో డబ్బులు ఇచ్చి చాలామంది మోసపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా గమనించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ ఎందుకు రాలేదని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించగా సెలవులో ఉన్నారని ఆర్ఏ సురేష్ జవాబు ఇచ్చారు. కాదండి పెట్టడానికి పెట్టకూడదు ప్రత్యేకించి ఆవిడ కొన్ని విషయాలు చెప్పాం. ఆవిడ చెప్పాం ఏమంటే మా ప్రాబ్లమ్స్ ఇవి మాకు ఎంత అడగదొక్కుతున్నారని. సరే నేను అడుగుదామని సంగతి ఆవిడ విషయం తెలుసు. వినాలి కూడా విషయం మేము 3 విషయాలు చెప్పాం. ఎవరు పెర్మిషన్ అయితే సరే పెట్టుకుని ఉండి ఆర్టీఎస్ కలెక్టర్ పెర్మిషన్ పెట్టుకుని ఉండి అది తప్ప కానీ కమిషనర్ ఆయన చూసుకొని మీటింగ్ పెట్టండి వచ్చే పెట్టే ఉంది పెట్టకూడదా మార్చుకుందా ఏమండి రాజ్యాన్ని మొత్తం సమాధానం అది కాదు. నిన్న మీటింగ్ పెట్టచ్చు కదా ఏమైనా సమాధానం చెప్పండి చెప్పండి జరగచ్చు. జరగడం అనేది మంచి లాభం. అంటే మేమేది రాజ్యాంగం అంటే ఆవిడ ఆపదు. అందుకే ఆవిడ అందుకే పడుకుని పడుతున్నాయి పడుకుని మండి అందుకే అంటున్నారు. ఇలాంటి రాజ్యాంగం చేయబట్టే రప్పారప్పాలు ఎందుకు అంటున్నారు? కడుపులు మండబట్టి ఇలాంటి కడుపులు పెడితే రప్పారప్ప అంటారు. ఇతను అంటారు చేసుకుని మీరు మీటింగ్ పెట్టుకుంటారు. మీరు రాజ్యాంగం మార్చుకోండి. ఇంకా ఇంతకన్నా అన్యాయం పెట్టలేదు ఏమండి? ఇంత తప్పండి. ఇది చాలా అన్యాయం. ఎంత నేను పరిపాలన అనేది తప్పదే. దాని పర్యవసాన్ని ప్రజలు చూస్తున్నారు. గత 3 మాసాల నుంచి కూడా మీ పరిపాలన ఏంటి, మీ విధానం ఏంటి? మీరు చేసిన 3 మాసాలు మాత్రమే చేస్తాను. మీ స్టాఫ్ తెలుసు అంత చైర్మన్ ఆర్డర్ ఏం చేశారు, ఏం జరుగుతుందో మాతో మాట్లాడి మీరు వాటిని స్టాఫ్ చైర్మన్ గారు తెలుసా? ఇంకా మీరు పత్రిక నిలబడితే స్టాఫ్ మీతో మాట్లాడి చైర్మన్ ఒకరోజు కూడా ఏమైతే నువ్వు మాట్లాడతాను అని ఒకరోజు అడగలే. అవును మీరా వార్నింగ్ ఇస్తే ఇది స్టాప్ అంటే విలువ లేదు. వాళ్ళకి కడుపు పండుతుంది, టైం వస్తుంది. అధ్యక్ష చైర్మన్ గారు మాట్లాడతారా? వ్యవస్థ అనేది పద్ధతిగా అన్ని కూడా